గాయ్స్, ఈ రోజు ఒక హ్యాపీ న్యూస్ ఉంది, ఒక సాడ్ న్యూస్ ఉంది. ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాడ్ అయితే చెప్పేస్తాం. మా సోనుకి అయితే అస్సలు హెల్త్ అయితే బాగాలేదు. 2 days నుంచి మోషన్స్, వామిటింగ్స్ అండ్ ఫుడ్ కూడా తినట్లేదని ఇంకా హాస్పిటల్కి అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ వీడియోస్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 years చేంజ్ ఉంటాయి. నా థర్డ్ బ్రో వీడు. అండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే బయటకు తెచ్చిన సందర్భంగా వీడు భయపడిపోయి చాలా అంటే చాలా ఆప్యాయంగా ఇష్టంగా నాతో ఉన్నాడు. ఎందుకంటే చాలా అగ్రెసివ్ ముట్టుకునేవాడు అస్సలు. అలాంటిది ఈ రోజు నేను ఎంత గిల్లీసినా ఎంత పట్టించుకున్నా ఏం చేసినా సరే నాతో చాలా హ్యాపీగా అయితే ఆడాడు. నాకు ఇది ఒక హ్యాపీ న్యూస్, ఎందుకంటే వాడు అసలు ముట్టుకునేవాడు. టంబా దగ్గర అయితే డాగ్స్ ది గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటుంది, మేము అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ నా డ్రెస్ అంతా వీడు హెయిరే ఉందని అయితే చూపించేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఓపీ ఇస్తారు. ఓపీ తీసుకొని తర్వాత డాక్టర్స్ అనేవి చెకింగ్ చేస్తారు, లైన్ వైజ్ గా పంపిస్తూ ఉంటారు. 12:30కి క్లోజ్ అయిపోతే మళ్ళీ 3 to 4:30కి ఉంటుంది. సో అక్కడ సీజు భలే క్యూట్ గా ఉంది, హస్కీ పగ్స్, ఇంకా కోడ్లు తెస్తారు, మేకలు, తాబేలు, కుందేలు, ఇంకా చాలా అనేవి ఏ యానిమల్స్ బర్డ్స్ అయినా సరే తీసుకుని వస్తారు, బాగానే చూస్తూ ఉంటారు. సోనీ ఇష్యూ ఏంటంటే డీవార్మింగ్ చేసి 1 year అయిపోయింది. మాదైతే డీవార్మింగ్ అనేది 3 months కి 6 months కి పక్కాగా చేసేయాలంట. సో మీరు కూడా ఒక సజెషన్ ఇస్తున్నాను, వ్యాక్సినేషన్ అనేది ఇయర్ కి ఒకసారి అయితే వేసుకోండి. అండ్ డీవార్మింగ్ 3 months కి 6 months కి ఒకసారి అయినా సరే చేస్తూ ఉండండి. మన డాగ్స్ కి ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ లేదంటే ఇలా వామిటింగ్స్, మోషన్స్ అనేవి అవ్వకుండా ఉంటాయి. సో ఇంకా రిటర్న్ అయితే హ్యాపీగా అయిపోతున్నాము. ఇంతే ఈ రోజు. మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.